వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భారీ రద్దీ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు ఇతర ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎల్లమ్మ తల్లి అందరినీ రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. మా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఎన్నడూ జరగని విధానంగా పూర్వకాలం నుండి శివశక్తులు జోగినీలు ఉన్నారు. కాకపోతే ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు జరగని విధానంగా చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నది ఈ సంవత్సరము. మా శివశక్తి జోగిదులు బల్కంపేటలో రిసీవ్ చేసుకోవడం కానీ, మాకు కళ్యాణము అవకాశం ఇవ్వడం కానీ, శివశక్తి అంటే మేడం ఇదంతా ఎక్కడైతే మాకు ఏదైతే కోల్పోతామో మళ్ళీ అక్కడే మమ్మల్ని దొరికింది అన్న విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం చాలా మంచి ఏర్పాట్లు చేసింది. మాకు కళ్యాణం అదంతా చాలా బాగా జరిగింది. ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఉంచి మమ్మల్ని ప్రత్యేకంగా అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా చీరే సారే బొట్టు ఎల్లమ్మ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. 33 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరంలో 34 ఏళ్ళకి అడుగు పెడుతున్నాను. చాలా గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చి పసుపు బొమ్మ వేసుకొని నాకు తొలిగా ఈ అమ్మవారి కళ్యాణం రోజే ఇక్కడ పసుపు బొమ్మ పడడం జరిగింది. నన్ను రోగినిగా అమ్మవారి పేరు మీద వదలడం జరిగింది. అప్పుడు నేను 7 ఏళ్ళు ఉన్నాను. ఎల్లమ్మ కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కార్యక్రమాన్ని నడిపించాలని యంత్రాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఏర్పాట్లను కూడా అందరూ వినియోగించుకుని సామాన్యులు కూడా ఈ దర్శనానికి రావాలని చేస్తాం. మంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు ఆధ్వర్యంలో అండ్ ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్లీగా డెడ్ లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలిసింది. చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆడపడుచున ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఈసారి ఉత్సవాలు జరపాలని ఒక నోడల్ ఆఫీసర్ని అన్నపూర్ణ మేడం గారిని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. మా అందరినీ చూసుకోవడానికి ఆవిడని ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్గా వేశారు. మేము దానికి నిజంగా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కొంత చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక స్పెషల్గా ఒక నెలగా ఎన్నో వారాలుగా ప్రయత్నాలు ఏర్పాట్ల కోసం చేసి ఒక్కొక్క విషయాన్ని ఎన్నోసార్లు ఎనలైజ్ చేసి 100 కంటే ఎక్కువ ఇష్యూస్ని అడ్రస్ చేసి 18-20 కంటే ఎక్కువ ఏజెన్సీస్, డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసిన కళ్యాణోత్సవం ఇవాళ బల్కంపేట ఎల్లమ్మ తల్లి. మీరందరూ చూశారు, పార్టిసిపేట్ చేశారు. అమ్మవారి కళ్యాణం చూడటం అంటేనే మహాభాగ్యం. మహాప్రభు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరితో పంచుకునే ఇవాళ అవకాశం వచ్చింది. దీనికి ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ బోనాలు. ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణ జాతర? గత సంవత్సరానికన్నా ఈసారి కొంత తక్కువ జనం వచ్చారనేటువంటి విషయం ఇక్కడ ఉండేటువంటి స్థానిక కార్పొరేటర్ కానీ మిగతా వాళ్ళంతా కూడా అంటున్నారు. అయినప్పటికీ కూడా కొంత వ్యవస్థ మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని క్రౌడ్ని సరైనటువంటి విధంగా కంట్రోల్ చేయకపోతే ఏదైనా
అవాంఛనీయమైనటువంటి సంఘటన చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందుకైనా తగిన జాగ్రత్తలు తీసుకొని దీన్ని కళ్యాణోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా